నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఇక్కడ చూడండి, 2 పాదాలు అనుష్ఠుప్ శ్లోకంలో కలిపి చదవాలి, మధ్య విడవకూడదు. ఒకటే సెంటెన్స్ అన్నమాట అది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అందుకే కలిపే చూపిస్తారు శ్రీరామాయతనం. భద్రాద్రిలో ఒకే శిల మీద, ఒకే వేదిక మీద రామయ్య, లక్ష్మణుడు, సీతమ్మ. తొడ మీద సీతమ్మ కూర్చున్న మహత్తరమైన దృశ్యం భద్రాద్రి. వామే భూమిసుత పురస్తు హనుమాన్. జనక కుమార్తె అయిన జగన్మాత భూజాత సకల సద్గుణోపేత మా మాత సీతమ్మ నమస్కారం. నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య. మరి వీళ్ళంతా ఎందుకన్నారు? అసలు కమిషనర్ గారు మనకు చాలా ముఖ్యుడైనా కొంచెం అసిస్టెంటు, డిప్యూటీ, ఇంకా ఇది సూపర్నెంటు, బొట్టు ఇవి ఉన్నారుగా. వీళ్ళందరికీ కూడా కొంచెం 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 పలకరిస్తూ పోతే మన కాగితం పని అవుతుంది. అయితే కమిషనర్ గారు ఏమంటాడు, ఆ కాగితం రాలేదయ్యా మన దగ్గరికి, రానిస్తేగా కింద వాళ్ళు. రుద్ర ఇంద్ర యమ అని సత్యనావర్తం చేస్తూ ఉంటే ముందే ఎందుకయ్యా ఇన్ని పూజలంటే? అవన్నీ చేస్తేనే అసలు అన్నిటికీ లైన్ క్లియర్ ఇవ్వాలంటే ఈ తొండంతో గణపతి ఉండాలి ముందు. నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్యః. సర్వభూత సాక్షులు, సూర్యచంద్రులు, సమస్త భూతగణాలు, దేవగణాలు నమస్కారం. సిద్ధి అనుగ్రహించండి ఇప్పటికైనా.